రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని ఫార్మసిటీ నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో ఫార్మసిటీని రద్దు చేసి పర్యావరణ రహితమైన మెగా టౌన్షిప్ నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించడంతో కందుకూరు మండలంలో నాయకులు కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా ఫార్మసిటీకి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసినా కానీ గత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఫార్మసిటీ రైతుల యొక్క గోడును వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి హర్షించదగ్గ నిర్ణయం తీసుకున్నారని, ఈ ప్రాంత వాసులు ఎప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటారని వారు తెలిపారు. దూరంలో ఉన్నదనేది వాస్తవం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందిన కందుకూరు మాత్రం అభివృద్ధికి దూరంగా ఉన్నదనేది ఈ ప్రాంతంలో అందరికీ ఇక్కడి నుంచి 2 సార్లు మంత్రి అయినా కూడా ఈ ప్రాంతం పట్ల వివక్షని కనబరిచారు అనేది వాస్తవం. రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించడంలో పూర్తిగా 8 లక్షలు 12 లక్షలు ఇస్తూ ఇక్కడ ఏదైతే ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రైతులకు ఇచ్చిన భూములకు కూడా అతి తక్కువ నష్టపరిహారం కట్టించి ఏదైతే తీసుకున్నారో దాన్ని ఇలా హైదరాబాద్కు సమీపం ఉన్న ప్రాంతాన్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దగ్గర ప్రాంతం నుంచి తరలించాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి మేమందరం కూడా రైతులందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము హర్షిస్తున్నాము. ప్రధానంగా ఇక్కడ అభివృద్ధి నిరోధకంగా మారిన ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇవాళ అందరం కూడా హర్షిస్తున్నాము. ప్రధానంగా హైదరాబాద్కు అతి సమీపంగా ఉండి ఎంతో నష్టపోయిన రైతులకు ఈరోజు నిజంగా సంతోషకరమైన విషయం. బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనేకసార్లు పర్యావరణవేత్తలు కానీ ఇంతమంది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ నాయకులందరూ కూడా వద్దు, ఇంత సమీపంలో వద్దు, దూరంగా పెట్టాలని చెప్పిన పెడచెవిన పెట్టిన ముఖ్యమంత్రి గారికి గతంలో కేసీఆర్ గారికి బుద్ధి వచ్చే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్నది కాబట్టి ఈరోజు మెగా సిటీని తీసుకురావడం కూడా ఈ అభివృద్ధికి నిజంగా బాటలు వేసిన ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంత వాసులుగా మేమందరం విధేయులుగా ఉంటాం. వారి నిర్ణయాన్ని మేమందరం హర్షించదగ్గ విషయం అని చెప్పి తెలియజేసుకుంటాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మన ఫార్మసిటీ ఎత్తివేసి ఎక్కడో దూర ప్రాంతాలకు తరలించి మనకు మెగా టౌన్షిప్ లాగా చేస్తుండు. కాబట్టి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. నా తరపున, మండలం తరపున, అందరి తరపున అన్నగారికి పాదాభివందనములు. అదేవిధంగా మన ఒక మెగా సిటీయే కాకుండా